అలా కాకుండా మీరిద్దరూ కనుక ఒకవేళ ఇష్టపూర్వకంగా స్వీడిష్ లా ప్రకారం మీరిద్దరూ కూడా సెక్షన్ 13 ప్రకారం ఇష్టపూర్వకంగా మీరిద్దరూ వేసుకున్నట్లయితే విడాకులు అంటే మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్ వేసుకున్నా కూడా మీ ఇద్దరికి పడని పక్షంలో అప్పుడైనా మీకు లీగల్గా ఖచ్చితంగా డైవర్స్ వచ్చి అన్ని రకాలుగానే లీగల్ తెగతెంపులుగా మీకు కోర్టే డైవర్స్ ఇచ్చి ఉండేది. అప్పుడు ఆ తర్వాత మీరు ఆమెను చేసుకుని ఉంటే మీకు చట్టపరంగా ఈ సమస్యలు వచ్చి ఉండేవి కావు. అయితే ఇంకొక విషయం ఏమిటంటే ఇక్కడ ఈమెకు ఉన్న ఇదేమిటంటే ఈమె ఫస్ట్ వదిలేసుకున్న తర్వాత ఏ రకంగానూ కూడా కోర్టును ఆశ్రయించలేదు. నాకు భర్త వల్ల ఇలా ప్రమాదం ఉంది, ఇలా బాధ పెడుతున్నారు, నన్ను ఇలా బెదిరిస్తున్నాడు అనేటువంటి అప్పుడు కూడా ఈమె కేసు వేసుకునేటటువంటి అవకాశం ఉంది. కానీ లీగల్గా ఈమెకు తెలుసునో తెలీదో ఏమి అర్థం కాని పరిస్థితి, ఈమెకు ఎవరు చెప్పలేదో మనము ఇక్కడ చర్చించుకోవడం అనేది అనవసరం. ఎందుకంటే కొన్ని నిజం చెప్తుంది, కొన్ని అబద్ధం చెప్తూ మీతో కూడా డిస్కస్ చేస్తూ వచ్చారు. అయితే ఇక్కడ ఈమె అనుకున్న టైంలో ఆమె ఇన్ టైంలో ఏ రకమైనటువంటి కేసు వేసుకోలేని పక్షంలో ఇప్పుడు ఈ స్థానంలో ఉంది. అంటే జనరల్గా భర్త తినకి ఇష్టమయ్యి కావాలి అనుకున్న సందర్భంలో పెళ్లి చేసేసుకుంటున్నప్పుడు సెక్షన్ 38 ప్రకారం నిర్దిష్ట పరిహార చట్టం ప్రకారం ఆ పెళ్లిని ఆఫ్ చేయించి నా భర్త నాకు కావాలి, సెక్షన్ 9 ప్రకారం వెళ్ళి కోర్టును ఆశ్రయించినట్లయితే ఈ పెళ్లి చెల్లదు, నాకు ఆ భర్తే కావాలి, నా భర్త రెండో పెళ్లి చేసేసుకుంటున్నాడు, నాకు ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరగదిక ముందు అని కోర్టును ఆశ్రయించినట్లయితే ఆ పెళ్లి ఆఫ్ చేసి ఇమ్మీడియట్ ఈమెకి ఈ భర్తతో కాపురం చేసేటట్టు కోర్టు అడ్రస్ ఇచ్చేది. అంటే అది తెలుసుకోలేదు. ఏ రకమైనటువంటి బైగమీ కేసు పెట్టుకోవడానికి కూడా ఈమెకి అర్థం కాలేదు. కొన్ని తెలిసే అన్ని చేసేసుకుంది. ఇప్పుడు ఏంటంటే ఫైనల్గా ఈమెకున్న రైట్స్ కానీ కోర్టులో ఎలా రకం చెప్పుకోవాలనే విషయాలన్నీ వదిలేసుకుని ఏం చెప్తుందంటే ఇంకంది నాకు తెలియలేదు, తెలియకుండా సంతకం పెట్టేశాను. కాకపోతే ఏంటంటే కొన్ని లీగల్ సెటిల్మెంట్ అనేది కోర్టులో చేసినప్పుడే వాటికి వాల్యూ ఉంటుంది. జనాల మధ్యన ఏదో నలుగురు మధ్యన కూర్చుని ఇలా అలాగని చెప్పి సెటిల్మెంట్ చేసిన వాటికి కోర్టు పరిగణలోకి తీసుకోదు. ఎందుకంటే అది మంచిగా అయితే ఇద్దరిని కలిపి పంపించేవి, ఇద్దరికి ఇష్టపూర్వకంగా బాగుంటాం మేమని చెప్పేదైతే ఒప్పుకుంటుంది కోర్టు కూడా. కానీ లీగల్ సెటిల్మెంట్లు అనేవి ఏవైనా కూడా ఖచ్చితంగా జీవితాలకు సంబంధించినవి కాబట్టి కోర్టులోనే విడాకులు కానీ ఏవైనా చెల్లుతాయి. అయితే ఇక్కడ ఈమె ఏం చేసింది, రాసిచ్చేసింది, నాకు అక్కర్లేదు అన్నట్టుగా రాసిచ్చింది. ఇన్ని సంవత్సరాల్లో అసలు 2 సంవత్సరాలు జనరల్గా పెళ్ళైన తర్వాత ఇద్దరు విడిగా ఉండి ఒకళ్ళనొకళ్ళు పట్టించుకోకుండా కాపురాలు చేయకుండా మాట్లాడుకోకుండా 2 సంవత్సరాలు ఉన్నట్లయితే అది డైవర్స్తో సమానం అవుతుందని చెప్పేసి కోర్టు ప్రకారం ఉంది. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈమె లేటెస్ట్గా 1 సంవత్సరం ప్రకారమే మళ్ళీ నాకు మెయింటెనెన్స్ కావాలి అని చెప్పి కోర్టులో వేశారు. అంటే లీగల్గా డైవర్స్ అవ్వలేదు కాబట్టి ఈ భార్యకి ఈ భర్త ఇవ్వాల్సిన అవసరం ఉంది నెల అని చెప్పేసి కోర్టు ఏం చేసింది, ఒక 4,000 రూపాయలు ఇమ్మని చెప్పి ఆర్డర్ ఇచ్చింది. నెలకు ఎంత ఇమ్మని చెప్పారు? 4,000 చెప్పని కోర్టులో ఇవ్వమని చెప్పి ఉంది. కానీ అది కూడా ఇవ్వటం లేదు అని చెప్పి ఈమె చెప్తున్నారు. మీరు వెళ్ళారా, కోర్టుకు వెళ్ళారా? ఏమన్నారు? 4,000 ఇవ్వాలని నెలకి అన్నారు. మరి చెప్పి ఎన్నాళ్ళు అయింది? 6 నెలలు. 6 నెలలు అయింది. మీరు ఆవిడకి ఏమన్నా ఇచ్చారా? ఎవరికి ఇవ్వలేదు. మీకు అప్పుడు కష్టం అయితే అప్పుడు కోర్టులోనే నేను ఇవ్వలేనండి 4,000 లేకపోతే ఇంత ఇస్తానన్నా చెప్పు ఉండాలి కోర్టులో జడ్జి గారి ముందు. 4,000 కట్టమంటే ఆటింటికి తెచ్చి కడతాడు మేడం. 4,000 ఆయన మీద రైట్స్ ఆవిడకి ఉంటాయా నీకుంటాయా? కాదు మేడం, ఆమెకే ఉంటాయి. ఆమె కాగితం ఆ రోజు రాసిచ్చింది. ఏం కాగితం రాసిచ్చింది? నాకు సంవత్సరం కిందనే వచ్చిన వాళ్ళు నా దగ్గరికి. కాదు నాకు నా భర్త వద్దు, నా దగ్గరికి రావద్దు, నీ దగ్గరనే ఉండవు. అది అబద్ధం. ఇప్పుడు పేపర్ ఉంది, అది రాధేశ ఉంది. వచ్చి మీ పెద్దమ్మ వచ్చి బాలమాని నా పేరు నాగం చేసినవే నిన్ను నమ్మి అంటే నేనేం ఎలా కాగితం ఉంది కదా నా దగ్గర, నాది అబద్ధమే కదా. సరే కాగితం ఎవరు రాసిచ్చారు? కాగితం వీళ్ళే రాసిచ్చారు మేడం. మా అక్క రాసిచ్చింది. ఆ రోజు వచ్చింది నా ఇంటికి, ఫోన్ చేసింది బాలమాని మీ ఆయన తీసుకుంటా మాదని కలిపిపోతా అని ఫోన్ చేసింది మేడం. అన్ని నా దాంట్లో ఉంటాయి, ఇంకా నేనేం చేయాలి మేడం? అది కాదు మరి ఎవరు రాశారు? మీరు ఏమైనా పంచాయతీ పెట్టారా? పంచాయతీ నేను పెట్టలే. ఒకసారి పంచాయతీలు పెట్టినాం, పంచాయతీలో కూడా పోయినాం మేడం. అది అయిపోయింది. తర్వాత పంచాయతీ ఏం కాలేదు, పెద్ద మనుషులలో పెట్టి పెద్ద మనుషులు అటు వెళ్ళిపోయినారు. అయింది, తీర్మానం అయింది. తర్వాత కట్నం కావాలి, నాకు ఒక పైసా కావాలి అని అన్నారు. 50,000 నన్ను ఇవ్వమని డిమాండ్ చేస్తే మీరు కట్టం ఒప్పుకుని మీరు ఎక్కడ ఇచ్చారు, నేను ఎందుకు ఇవ్వాలి మీకు అని నేను అన్నాను. ఆవిడెందుకు 50,000 ఇవ్వాలి మీకు? 50,000 అని చెప్పలేదు, ఏం చెప్పలేదు. ఇప్పుడు మాత్రం ఈ కాగితాల్లో మాత్రం నేను 50,000 ఇస్తా, ఇన్ని రోజులు నా దగ్గర ఉన్నాడు కాబట్టి డిమాండ్ చేసిరంట. నీకేమన్నా నాకు అడుని అని ఇస్తానా?
ఇప్పుడు ఏం చేయాలి మరి కాగితమైన అబద్ధమా? అది కాదమ్మా, కాగితం అబద్ధం కాదు, కాగితంలో ఏమన్నా రాసుకోవచ్చు. మీరు అడగకుండా ఆవిడంతలో ఆవిడ నేను డబ్బులు ఇస్తానని నాకు తెలియదు మేడం, ఇంకా రాసింది పేపర్ లో నేను ఇస్తా అని రాసింది. అది కాదండి, ఆవిడెందుకు రాసి పెద్దోళ్ళు అడిగిండ్రు, మా పెద్దమ్మ మీ వాళ్ళు అడగబట్టి ఆవిడ రాసి మా పెద్దమ్మని అడిగింది, మా వాళ్ళు కూడా కాదు, మా పెద్దమ్మని అడిగింది. ఫోన్ చేసి ₹1,00,000 చెప్పు, ఎందుకు ఇవ్వాలి ఆవిడ? ఏమో ఇన్ని రోజుల్లో సాధలేదు, 10 సంవత్సరాలు వీళ్ళు నన్ను సాధలేదు. మీరే కదా వెళ్ళిపోయారు మీ ఆయన వదిలి. నేను వెళ్ళిపోలేదు. మీరు వెళ్ళుండొచ్చు కదా వాళ్ళ దగ్గర. ఎట్లా ఉంటా తీసుకొచ్చి ఎట్లా ఉంటా మేడం? ఇవాళ మీరు ఉండమని చెప్తున్నారు, ఎట్లా ఉంటా? గాసునే పోసుకోనని ఉంటానా, లేకుంటే దేంతో ఉంటాను? తిండి పెట్టకన్నా. నువ్వు ఉంటే ఆవిడ గ్యాస్ నూనె పోసుకుంటానని చెప్పిందా? గాసునే పోసుకుంది నా ముందే. నీ గురించి పోసుకుందా? నా గురించి పోసుకుందా? నీ గురించి నా గురించే పోసుకుంది. నేను వెళ్ళిపోమని చెప్పిందా? వెళ్ళిపోవాలే, మా ఆయన గురించి నువ్వు లొల్లి పెట్టుకుంటున్నావు, నువ్వు నా ఆయనని ఇచ్చిపెట్టి వెళ్ళిపో అని అన్నది. ఇలా అన్ని అబద్ధాలు ఆడుతున్నారు. ఆ మాట అంటాడు, ఈ రోజు ఆ మాట అని అనలే. సరే మేడం, నేను అనలే ఆ మాట అనండి. చెప్పు. సరే, ఇప్పుడు మీకేం కావాలని? మా ఆయన నాతో కావాలి అంతే. నాకు ఏం చేయాలి? ఆమెను కూడా ఉండమనండి మేడం. నేనేమన్నా ఆమెను ఇన్ని రోజులు దూరం చేసినా మేడం? ఇవాళ సంవత్సరం నుంచి వచ్చి ఎప్పుడు పంపించలేదు, అన్నిటికీ పంపిస్తూనే ఉన్నా. రోగం వచ్చిందంటే పంపిస్తూనే ఉన్నా. ఇలా కాగితం రాసినారు వద్దని, అన్నిటికీ పంపించనే ఉన్నది. అదేంది చాయ్ పడి ఇక్కడంతా కాలింది. 10 రోజులు నేను లేవకుండా ఏం పని చేసుకోనికి రాలే. నేను వచ్చిండు, ఏమైందంటే నాకు చాయ్ పడ్డది మీద కాలి. మరి ఆ విషయం నాకు చెప్పలేదు కదా. ఉండమంటే అన్నాడు, నేను ఇక్కడ ఉంటే నన్ను ఆమె టార్చర్ చేస్తే నేను ఆమె తట్టుకోలేను, నేను వెళ్ళిపోతున్నాను. ఆవిడ టార్చర్ చేస్తాను మీకు తెలియదా? ఉండమ్మా, 2 పెళ్ళాలు ఉన్నప్పుడు ఆవిడ దగ్గర ఉంటే నువ్వు టార్చర్ చేస్తావు, నీ దగ్గర ఉంటే ఆవిడ టార్చర్ చేస్తావు. అది నీ విషయం నీకు తెలిసిందే కదా, నువ్వు తెలిసే కదా ఇచ్చి చేసావు పెళ్లి. ఏం మాట్లాడాలి ఇంకెందుకు దాని గురించి చెప్తున్నావు? ఇప్పుడు ఆయన అదే, ఇప్పుడు మీ ఆయన చేసిందా ఏమీ లేదంటారు, ఇదంతా మీరు చేసుకున్నదే. మీ ఆయన ఫుట్బాల్ ఆడుకుంటున్నారు మీరిద్దరు. సో ఇప్పుడు ఏం చేద్దామని వచ్చావమ్మా? ఇప్పుడు మీ ఆయన కావాలి, మీ ఆయన సంపాదించిన డబ్బులు కావాలి, ఆవిడ కావాలంటే ఆవిడ కూడా ఉండొచ్చు అంతే. ఆవిడ ఎక్కడ ఉండాలి? ఆమె ఇష్టం మేడం. అంటే మీ అందరూ కలిసే ఉండొచ్చా? అది కూడా ఓకేనా మీకు? అది నాకు ఓకే లేదు మేడం. నేను ఒకసారి ఉండి చూసిన మేడం, నేను మస్తు బాధలు పడ్డా ఆమె గురించి. ఎన్ని బాధలు కొట్టేలా తిట్టలే, బాధలతోనే నాకు పెట్టింది. వాళ్ళ అక్క పెట్టింది, తినకుండా చెయ్యకుండా పని చేయకుండా ఏది చేయకుండా నన్ను మస్తు బాధలు పెట్టింది. ఏమున్నది అని తిననీకి మేడం? అంటే ఆవిడైతే వండి నీకు పెట్టాల్సిన అవసరం లేదు, నీ అంతలో నువ్వు వండుకోవచ్చు కదా. నా అంతలా నేను వండుకున్నా తినాలే కదా మేడం. ఎప్పుడు నువ్వే కదమ్మా తినాలి. కాదు, నాకు ఎప్పుడు ఘోరంగా వండుతావు, నీ తిండి నువ్వు తినలేవా? నా ఘోరంగా నేను తిండి తినలేస్తా, కానీ నాకు ఈ టార్చర్ పడలేను కదా మేడం. టార్చర్? ఇన్ని టార్చర్లు పెట్టినారు. అక్క వచ్చి తిట్టుడు, అదే ఇంట్లో ఉండి అక్క తిడుతుంది, నన్ను తిడుతుంది. ఇట్లా మీ ఆ పెళ్లి చేసుకున్నారు, ఇట్లా నీకు చేతన్ కాదు, ఇది కాదు, నీ మొగడు నాకు కావాలి, నా మొగడు నాకు ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు కదా, దేనికి కావాలి అలా అనేదాన్ని. అయితే ఇప్పుడు కూడా అలాగనేది ఆవిడన్న మాట కరెక్ట్. అలాగనేది అయితే ఆవిడ ఎందుకు నీకు ఇచ్చి పెళ్లి? మరి ఏమో, మరి ఎందుకు చేసిందో ఇన్ని టార్చర్లు పెడుతుంది. ఏమో మరి మేడం, నన్ను అయితే టార్చర్లు పెడుతున్నారు. 15 ఇప్పుడు నేను పెళ్లి చేసుకొని కూడా 13 సంవత్సరాలు పెడుతున్నారంటే చాలదు. ఏం టార్చర్ పెడుతున్నారో నువ్వు చెప్పాలి. తినకుండా చేస్తున్నారు. మీ ఆయన్ని పిలిచి మాట్లాడదాం. మీ ఆయన చెప్పాలిగా, మరి ఆవిడ టార్చర్ పెడితే మీ ఆయన కూడా చెప్పాలిగా నేనేం టార్చర్. ఇప్పుడు అతన్ని పిలిచి ఎవరిని టార్చర్ పెట్టారో కనుక్కుందాం. సో ఆ పెళ్ళం ఇప్పుడు ఈ మొదటి పెళ్ళాన్ని చూడొద్దా అంటుంది కాబట్టి నాకు ఇప్పుడు ఆ రెండో పెళ్ళం వద్దు. ఆవిడ ఒక డెకరేషన్ నీకు, ఆ రెండో పెళ్ళం. అంటే ఎక్కడా కూడా నువ్వు దగ్గరుండి రెండో పెళ్లి చేయించడం అనేటటువంటి అంశం గురించి నువ్వు ఎక్కడా కూడా పశ్చాత్తాపం పొందట్లేదు. ఎందుకంటే నువ్వు కానీ మాధవి కానీ ఇందాక నుంచి పదే ఈ టార్చర్ అనేటటువంటి పదాన్ని ఇంగ్లీష్ డిక్షనరీలో తీసుకుని ఎవరికి వాళ్ళకి ఇష్టానుసారంగా వాడేసుకుంటున్నారు. కానీ ఈ టార్చర్ అనేటటువంటి మాట మాట్లాడటానికి నీకు హక్కు లేదు. ఈరోజు మళ్ళీ నీ భర్త నిన్ను కోరుకుంటున్నాడు. ఎందుకు కోరుకుంటున్నాడు అంటే కనుక అదేదో నీ మీద ప్రేమతో కాదు, ఆవిడతో వేగలేక. ఇలా అందరూ వచ్చి కూడా వెనక పోయారు. ఎందుకు? ఎవరు లేడు, అందరు చచ్చారు కాబట్టి ఇలా ఆమెకు చేయాలి. ఖచ్చితంగా చెప్తే పిలిచారు, చేశారు.
ఒక్కడిని, లేదంటే ఊరేసుకొని నువ్వు చావు, లేకపోతే నాకు ఇంత ఇస్తావు ఇయ్యి. ఎందుకంటే మనకు వెనక ముందు ఎవరు దిక్కులేడు కదా.